ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి క్రీస్తు కృపా పరిచయలోనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు వినే వాక్యం యొక్క అంశం ఏంటంటే, పరిస్థితులు చూచైనా మార్పు చెందవా, మారవా. బైబిల్లో ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిన ఎడల, అనగా పర్వతం మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలు పెట్టుకుని విగ్రహములు తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, ఎవరినైనను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలత్కారము చేత నష్టపరచకయు, ఆకలిగొని వానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, బీదవాని మీద అన్యాయంగా చెయ్యివేయక, లాభం కొరకు అప్పీకయు, వడ్డీ పుచ్చుకొనకి ఉండినవాడై నా విధులు ఆచరించచ్చు, నా కట్టలను అనుసరించి నడుచున్నేళ్ళ అతడు తన తండ్రి చేసిన దోషం బట్టి చావుడు, అతడు అవశ్యముగా బ్రతుకును. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకొని అనే మాట ఉంది. అంటే తండ్రి చేసిన పాపములన్నిటిని అనే మాట చూస్తున్నాం. అలాగే 18వ అధ్యాయము 18వ వచనంలో, అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలను చేసెను గనుక అతడే తన దోషం బట్టి మరణమునందును. తండ్రి తగని క్రియలు, హేయమైన క్రియలు చేస్తున్నప్పుడు పిల్లలు గనక చూచి ఆ క్రియలను మానుకొని వారి మట్టుకు వారు నీతిగా బ్రతికినట్లయితే వారు రక్షించబడతారు, వారు దీవించబడతారు. కాబట్టి తండ్రి చేస్తున్న పాపములన్నిటిని, అంటే అందులో చాలా రకాల పాపాలు మనం చూడొచ్చు. తండ్రి అయినటువంటి వ్యక్తి కుటుంబానికి యజమానుడు అనే సంగతి మనం గమనించాలి. తండ్రి ఏది చేయడు చూచినో కుమారుడు అదే చేస్తాడు అనేటువంటి మాట రాయబడింది. కాబట్టి పిల్లలు ఎదుగుతున్నప్పుడు మనమే, తల్లిదండ్రులు అయినటువంటి మనమే పిల్లలకు మార్గదర్శి, మాదిరిగా ఉండేది మనమే, మంచి భవిష్యత్తును ఏర్పరచవలసింది మనమే. మనమే తప్పిపోతే, మనమే చెడిపోతే, మనమే మా బాధ్యత లేని వ్యక్తులుగా మనం నచ్చినట్టుగా ఇష్టానుసారంగా జీవిస్తే మన వెనక వచ్చేటువంటి తరానికి మనం ఏమి చూపించగలం, ఏమి బోధించగలం, ఏమి నేర్పించగలం. ఇక్కడ తండ్రి తాగుబోతుడైతే ఈరోజు చూస్తే త్రాగుడు, జూదము, వ్యభిచారము, భయంకరమైన పాపాలు మనం కుటుంబాలు ఏలుబడి చేయడం చూస్తున్నాం. దాని ద్వారా నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎంత విచారకరం చూడండి. తండ్రి తాగుబోతూ, కొడుకు తాగుబోతూ, మనవడు తాగుబోతుని చూస్తున్నాం. త్రాగుడు వల్ల వచ్చేటువంటి పర్యవసానం సామెత గ్రంథంలో 23వ అధ్యాయం 9వ వచనం, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతులేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చుకున్న వారికే కదా, కలిపిన ద్రాక్షరసం రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తడతలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైన నీ కనులు కనబడును, నువ్వు వెర్రి మాటలు పలుకుదువు, నువ్వు నడు సముద్రం మీద పండుకొని వాని వలె ఉందువు, ఓడ కొయ్యి చివరన పండుకొని వాని వలె ఉందువు. నన్ను కొట్టిన నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడిన నాకు తెలియలేదు, నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదును అనుకుని నీవు అనుకుందు. చూడండి, ఎవరికి శ్రమ, త్రాగుబోతులకి శ్రమ అని యెషయా గ్రంథంలో మనం చూస్తాము. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు అంటే గొడవలు, త్రాగి వాళ్ళు నిద్రపోరు, ఇంటోళ్ళు నిద్రపోనీరు. ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయాలు, త్రాగి అక్కడెక్కడ పడి కారణం లేని గాయాలు అవుతాయి. ఎందుకైనా ఈ గాయాలంటే హేతు లేని గాయాలు అనంటే తాగి మత్తు వలన కింద పడి కొంతమంది చెప్తుంటారు త్రాగి ఆ డైనేజీలో పడిపోయాడు, లేకపోతే
ఆ రోడ్డు మీద పడిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి పాపాలు చూడండి. నీ కుటుంబాన్ని ఎంత నెమ్మది లేకుండా చేస్తున్నాయో. నీ జీవితంలో నెమ్మది ఉండదు, ఎదుటోళ్ళ జీవితంలో కూడా నెమ్మది ఉండదు త్రాగుడి వలన. ద్రాక్షరసము మత్తును కలగజేస్తుంది, అది సర్పం వల్లే ఖర్చును. విపరీతమైన నీ కళ్ళు కనబడును. ఒక ఆయన తాగి డ్రైవింగ్ చేస్తూ బొసినే గుద్దేశాడంట తిరిగి. ఏం చేస్తున్నాడో తెలియక. త్రాగుబోతుల జీవితాలు నడి సముద్రం మీద పండుకొని వాని వలే ఉంటుంది. మరణపు అంచుల్లో ఉంటారు వాళ్ళు. ఓడ కొయ్యి చివరన పండుకొని వాని వలే ఉందు. అన్ని దెబ్బలు తగిలిన అంత భయంకరమైన పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నా, త్రాగుడు ఎక్కడ ఉంటుందో అక్కడ దరిద్రత ఉంటుంది, అక్కడ లేమి ఉంటుంది, చింపిరి గుడ్డలు ఉంటాయి, కష్టాజీతం అంతా సిలి సంచులని పడుతుంది. వారి కుటుంబంలో కానీ వారి యొక్క నివసిస్తున్నటువంటి కుటుంబాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇంత పరిస్థితి ఉన్నా సరే మళ్ళీ నేను ఎప్పుడు లేచేదను, మరలా దాన్ని వెతుకుదును, తెల్లారు లేచి మళ్ళీ వెళ్ళిపోవటమే. ఎంత భయంకరం. చివరికి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? పిల్లలకి మనం ఏం బోధించగలవు? పిల్లల్ని నువ్వు ఎలా గద్దించగలవు? నువ్వే తప్పైన మార్గంలో నడుస్తున్నప్పుడు. ఈరోజు చూడండి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. యవన పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి జోదాలని, ఆన్లైన్ గేములని తల్లిదండ్రుల కష్టాజీతాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఒక మంచి మాదిరికరమైన తండ్రిగా, తల్లిగా నీవు ఉండాలి. బైబిల్లో రాయబడింది, తండ్రి ఏది చేడు చూచినో కుమారుడు అదే చేయను కానీ తనంతట తాను ఏదియూ చేయలేడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేడు కుమారుడు చూచునో అదే గాని తనంత తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటిని కుమారుడు అలాగనే చేయను. తండ్రి ఏది చేడు చూచునో కుమారుడు అదే చేస్తాడు. ఏహెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44 సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదేనని నిన్ను గూర్చి అందరూ. కాబట్టి మనము పిల్లలకు మాదిరికరమైన వారిగా మనం ఉండాలి మన జీవితాలు. కాబట్టి ప్రియమైన వారులరా, ఒకవేళ తండ్రి చేస్తున్నటువంటి పాపములన్నిటిని చూచి కుమారుడు గనక ఆలోచించుకుని మనసు మార్చుకుంటే తనకు తాను రక్షించబడతాడు అనేటువంటి మాట రాయబడింది. అంటే పరిస్థితులు చూసి అయినా సరే నువ్వు మారితే నీ జీవితంలో నువ్వు రక్షించబడతావు, నువ్వు దీవించబడతావు. కాబట్టి ఒకసారి ఈ భయంకరమైన పాపము నువ్వు విడిచిపెట్టాలి. కొంతమంది వ్యభిచారంలో బ్రతుకుతారు. బైబిల్లో మనం చూసినట్లయితే వ్యభిచారంలో బ్రతికినటువంటి వ్యక్తులు మనం చూడగలము. దావీదు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. దావీదు తన జీవితంలో ఒకానొక సమయంలో వ్యభిచారం అనే పాపంలో పడ్డాడు. ఎప్పుడైతే యజమానుడిగా ఉన్న తాను ప్రజలకు నాయకుడిగా ఉన్నటువంటి దావీదు, తన కుటుంబానికి యజమానుడిగా ఉన్న దావీదు ఎప్పుడైతే వ్యభిచారం అనే పాపంలో పడ్డాడో, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో వ్యభిచారం అనే పాపంలో పడ్డాడు. ఇదే సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయంలో అతని కుమారుడైన అమ్నోను కూడా అక్కడ తన చెల్లి అయినటువంటి తామారును మోహించి చెరిపినట్టుగా మనం చూస్తున్నాము. చూడండి, తండ్రి ఏది చేడు చూసినో కుమారుడు అదే చేస్తాడు. జాగ్రత్త ప్రియమైన సహోదరి, ఎలా బ్రతుకుతున్నాము? మన వచ్చు తరానికి మనం మాదిరికరంగా ఉండాలి. వారిని బట్టైనా వచ్చు తరాన్ని బట్టైనా మనము భయం కలిగి మనము జీవించాలి. దావీదు చేసినటువంటి పాపమును ఒకరోజు తన పాపాన్ని నాతాను ప్రవక్త గుర్తు చేసినప్పుడు తాను పశ్చాత్తాపడతాడు. కీర్తన 51వ కీర్తన 4వ వచనంలో, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము దయచేయండి అని అడిగాడు. సమ్మతి గల మనస్సు నాకు దయచేయి ప్రభువా అని తను ప్రార్థన చేశాడు. తర్వాత తాను ఏమంటాడంటే 51వ కీర్తన 13వ వచనంలో, అప్పుడు అతిక్రమములు చేయవారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. అప్పుడు నేను ఎప్పుడైతే నా జీవితాన్ని చక్కబరుచుకుంటానో, ఎప్పుడైతే నేను శుద్ధ హృదయం కలిగి జీవిస్తానో, నేను ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తానో, అప్పుడు నేను పాపం చేసేవారికి నేను గనక బోధించినట్లయితే వారు నీ తట్టు తిరుగుతారు. నా బోధ వినటానికి ఇష్టపడతారు, వారు నీ తట్టు తిరుగుతారు. మనమే సరిగా లేకపోతే నువ్వు తాగొద్దురా అంటే ఆగుతాడా? ఇదిగో నేను ఈ తప్పు చేసావు, నువ్వు మాత్రం చేయవద్దు అని అంటే ఆగుతాడా? ఆగడు. నువ్వు చేయకుండా నువ్వు మానివేసి చెబితే ఆ బోధ వారిలో పనిచేస్తుంది. అంతేగాని మనం నడుచుకోకుండా ఇతరులు నడుచుకోవాలనేటువంటి విధానము పనికిరాదు. కుటుంబానికి
ఆ యజమానులుగా ఉన్నటువంటి మనము మన పిల్లలకు మనము ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి పిల్లలారా, మీ తల్లిదండ్రుల విషయాల్లో ఒకవేళ వాళ్ళు గనక లోకంలో బ్రతికినట్లయితే వారి పాపాలు మీరు తీసుకోక నీ మట్టుకు నువ్వు దేవుని భయం కలిగి జీవించండి. ఏహెచ్కేల్ గ్రంథంలో 18వ అధ్యాయంలో చదువుకున్నాం. తండ్రి చేయుచున్న పాపములన్నిటిని చూచి ఆ కుమారుడు ఆలోచించుకుని తండ్రి పాపములు చేయకుండా తన మట్టుకు తాను నీతిమంతుడిగా బ్రతికితే అతడు రక్షించబడతాడని ఏహెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి పరిస్థితుల్ని బట్టి నీ కుటుంబంలో ఆ దరిద్రత ఉండడానికి, నెమ్మది లేకపోవడం ఉండడానికి, ఆ పరిస్థితులు అలా ఉండడానికి కారణం పాపం అన్న సంగతి తెలుసుకొని దానికి నువ్వు దూరంగా బ్రతికితే నీ మట్టుకు నువ్వు రక్షించబడతావు, దీవించబడతావు. కాబట్టి పరిస్థితులు చూచాయని నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు గ్రహించాలి. ఒక భయంకరమైన విషయం ఏంటంటే పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి ఇచ్చిన సాక్ష్యం చూడండి. అక్కడ విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. తల్లిదండ్రుల యొక్క పాపాలు బిడ్డల ఒడిలో వేయబడతాయని బైబిల్లో రాసి ఉంది. కాబట్టి నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ నీ పాపాలు వారి మీద ఏలుబడి చేసే విధంగా ఉండకూడదు. మన జీవితమే మన పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. చూడండి, పిల్లలు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాం. నీ పిల్లలకు నువ్వు ఏమి ఆస్తి సమకూర్చపోయినా పర్వాలేదు, కానీ పాపాలు మాత్రం నీ పిల్లల మీద ఏలుబడి చేసేలాగా బ్రతకబాకు. బైబిల్లో ఇంకో విషయం చూడండి. ఆదికాండంలో చూస్తే 26వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము అప్పటికి మృతి పొందాడు, చనిపోయాడు. తన కుమారుడైన ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ నాన్న నేను విధించిన నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నియమములు గైకొన్నాడు, నువ్వు కూడా అలా గైకొను అని దేవుడు అక్కడ ఇస్సాకుతో మాట్లాడాడు. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం, ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములు గైకొనని చెప్పాను. అబ్రహాము ఆ విధంగా దేవునికి ఇష్టడిగా బ్రతికాడు, దేవుడు చెప్పినట్టుగా బ్రతికాడు. అందువలన అతడు తన కుమారుడికి ఆశీర్వాదకరంగా మారాడు. అదే ఆదికాండం 26వ అధ్యాయము 23, 24 వచనాలు కలుస్తున్నాయి. కింద చివరి లైన్లో అక్కడ ఏమి రాసి ఉంటుందంటే, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించదు, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాననే మాట రాస్తుంది. చూడండి, అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకు ఎంత ఆశీర్వాదకరంగా మారాడు. నీతిమంతుల యొక్క ఆశీర్వాదము వారి పిల్లల 1000 తరాల వరకు వెళుతుంది. బైబిల్లో ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే, యూదా ప్రజలు దేవుని మాటలు వినకుండా దేవునికి అవిధేయులుగా బ్రతికినందువలన వాళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో యూదులు ఉంటారు. తర్వాత దేవుడు వారి పట్ల కరుణ చూపి పార్సిక మాదే రాజు అయినటువంటి కోరేషు పరిపాలనలో, కోరేషు ఏలుబడిలో దేవుడు వారిని తమ దేశానికి, స్వదేశానికి దేవుడు పంపిస్తాడు. కోరేషు ప్రకటన చేస్తాడు, మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారో మీరందరూ కూడా మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అన్నప్పుడు అందరూ కూడా తమ స్వదేశానికి వస్తారు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొంతమంది, ఎజ్రా నాయకత్వంలో కొంతమంది, అలాగా ఆ యూదులు యెరూషలేం పట్టణానికి వస్తారు. యెరూషలేం పట్టణం ఎలా ఉంది? ప్రాకార గోడలు పడిపోయి ఉన్నాయి, దేవుని మందిరము పడిపోయింది, శిథిలావస్థకి వెళ్ళిపోయింది, అగ్ని చేత ప్రాకార గోడలు కాలిపోయి ఉన్నాయి. 70 సంవత్సరాలు ఎండకిండి వానకి తడిసి శిథిలావస్థకు వెళ్ళిపోయింది. దేవుడు వారి పట్ల ప్రేమ చూపి మీరు మీ స్వదేశానికి వెళ్ళిపోండి అని కోరేషు నాయకత్వంలో వచ్చినప్పుడు అక్కడ ప్రవక్తలు అంటారు, ముందు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వండి, ముందు దేవుని మందిరం శిథిలావస్థకు వచ్చింది కనుక ముందు మందిరాన్ని బాగు చేయండి, తర్వాత మీ ఇండ్లు మీరు కట్టుకుందురు, ముందు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు దేవుని మందిరం పాడే ఉండగా దేవుని మందిరం పట్టించుకోకుండా వారు ఏం చేశారంటే వారి పనుల్లో నిమగ్నమై ఉండిపోయారు. చివరికి వారు చేస్తున్నటువంటి వృత్తి అంతటిలో కూడా వాళ్ళ కష్టాజీతం అంతా సిలుసంచులోనే పడుతుంది. అయినా సరే వాళ్ళలో గ్రహింపు రాలా, అయినా సరే వాళ్ళలో ఆలోచన రాలా, తెలుసుకుంటల్లా. ఎందుకు మేము ఇంత కష్టపడుతున్నాం, ఆ కష్టాజీతం అంతా ఎందుకు సిలుసంచులో పడుతుంది? కారణం ఏంటి? వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. మేము దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలననే, ప్రవక్తలు చెప్పిన మాటలు మేము విశ్వసించకపోవటం వలననే, విధేయత చూపించకపోవటం వలననే ఈ విధమైన పరిస్థితి దాపురించిందని తెలుసుకోలేదు. కానీ హగ్గయి ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. 1వ అధ్యాయము 2వ వచనం, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుతున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా,
ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించడం ఇది సమయమా? కాబట్టి సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనిడి. ఒకసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఏం జరుగుతుంది మీ జీవితంలో? ఏముంది? 6వ వచనంలో చూడండి, మీరు విస్తారంగా విత్తినని మీకు కొంచెమే పండింది. మీరు భోజనం చేయుచునను ఆకలి తీరకున్నది, పానము చేయుచునను దాహం తీరకున్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించినను జీతము సినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. ఇలాగా ఎంతో కష్టపడుతున్నావు, పనిచేస్తున్నావు, నీ జీతం అంతా సినిగిపోయిన సంచిలో వేయబడుతుందంటే అంటే కష్టాజీతం నిలవట్లేదు. పరిస్థితులు బట్టి అని గ్రహించాలి కదా. అక్కడ ప్రవక్తలు చెబుతున్నారు, అగ్గయి, జకరియా, మలాకి ప్రవక్తలు చెబుతూ ఉన్నారు, ఈ మందిరము అసలు దేవుడు మిమ్మల్ని పంపించింది ఇక్కడికి ఎందుకు? మీరు వెళ్ళి మీ దేశానికి వెళ్ళండి, మీ మహాదేవుని ఆలయాన్ని బాగు చేసుకోండి, మీ దేశంలో మీరు సుభిక్షంగా బతకండి అని దేవుడు కొరేషును ప్రేరేపించి మిమ్మల్ని పంపిస్తే మీరు ఈ మందిరాన్ని పట్టించుకోకుండా మీరు సరంబిలేసిన ఎండలో నివసించడానికి సమయమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత భాగములన్నిటిలో దేవునికే మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఈరోజు చూడండి, చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నారు. ఆదివారం దేవుని మందిరానికి రావటం లేదు. నీ జీవితంలో ఏ వృత్తిలోనే ఉన్నావో, నీ వ్యవసాయమే చేయొచ్చు, వ్యాపారమే చేయొచ్చు, కాంట్రాక్ట్ పనులే చేయొచ్చు, కూలి పనే చేయొచ్చు, మోటార్ ఫీల్డ్లో ఉండొచ్చు. కానీ దేవుని సమయం దేవునికి ఇస్తే ఎంత ఆశీర్వాదం. నీ మందిర ఆవరణలో ఒక దినము గడుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టమని రాస్తుంది. దేవుని సమయం దేవునికి ఇచ్చి నీ పని నువ్వు చేసుకో, తప్పులేదు. దేవుని సమయం దేవునికి ఇవ్వకుండా పని నా దేవుడని చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతూ వారి జీవితంలో జీవిస్తూ ఉన్నారు. కానీ వారి కష్టార్జితం అంతా సినిగిపోయిన సంచిలో పడుతున్నట్టు ఉన్నా వారు గ్రహించట్లా. ఒకరోజు ఒక తల్లి అంది, అమ్మ ఏంటమ్మా ఈరోజు ఆదివారం మందిరానికి రాలేదు, పిల్లలను కూడా మందిరానికి తీసుకురాలేదు ఏంటి అని అడిగాను నేను. అడిగితే అంది ఆ తల్లి, అయ్యగారు ఈరోజు ఆదివారం సెలవు రోజు, పిల్లల్ని ఆడుకొని ఇరా మీరు అని అంది నన్ను. ఏనాడు కూడా తన జీవితంలో పిల్లల్ని దేవుని మందిరాన్ని తెచ్చిన పరిస్థితి లేదు. ఆమె రాలేదు. ఒకప్పుడు పిల్లలు లేకపోతే, సంతానం లేకపోతే దేవుడు సంతానం ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాల సేవా అనుభవాల్లో ఎంతోమంది విశ్వాసుల జీవితాలు నేను విన్నాను, చూచాను కళ్ళారా. వారి కొరకు భారంగా దేవుని కృపను బట్టి ప్రార్థిస్తున్నాము. విషయం ఏంటంటే, ఒక తల్లి అన్న మాట చూడండి, సంతానం లేకపోతే దేవుడు సంతానం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోయింది. రక్షణ పొందారు, ప్రయోజనం లేదు. రక్షణ పొందారు కానీ తమ ఆత్మను దేవుని వాక్యం చేత వారు పోషించుకోలేదు. దేవుని మందిరానికి వారు వచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడో ఒకసారి పండగ క్రైస్తులాగా వచ్చేవాళ్ళు. పిల్లల్ని మందిరాన్ని తీసుకురండి అమ్మా అంటే ఆదివారం పిల్లల్ని ఆడుకొనిరా అన్నది. ఇక నేను ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఒక రోజున వచ్చి ఏడుచుకుంటూ వచ్చి, అయ్యా నా పిల్లలు నా మాట వింటలేదు అని ఏడుస్తూ ఉంది. ప్రియమైన సహోదరుడా, చిన్న వయసులోనే పిల్లల్ని దేవుని మార్గంలో నడిపిస్తే, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మీరు దేవుని మార్గంలో నడుచుకుంటే, అందుకనే కీర్తన 128వ కీర్తనలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదు. దేవుని త్రోవలో నువ్వు నడిస్తే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, నీ పిల్లలు కూడా ఆ మార్గంలో ఉంటారు. నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ భార్య, నీ పిల్లలు తృప్తి పొందుతారు. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె, నీ భార్య ద్రాక్షవల్లి వలె ఫలించెడి వారిగా ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను ఎవని యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. అందుకని 7వ వచనంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు అక్కడ, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని మాటలు మనలో నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాం. ప్రభు చెప్పినట్టుగా బ్రతికితే. కానీ ప్రభు చెప్పినట్టు బ్రతకకుండా ఆయనకు వేరుగా మనం బ్రతికితే, చెట్టులో కొమ్మ అంటుకట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది. చెట్టులో నుండి కొమ్మ వేరు చేయబడి ఉంటే అది ఎండిపోయి నరకమనే అగ్నిగుండంలో కాల్చివేయబడింది. కాబట్టి ఈ రోజున ఆలోచించాలి ప్రియమైన సహోదరుడా, ఎలా ఉన్నావు? పరిస్థితులు చూసైనా నువ్వు మారాలి.
నువ్వు మనసు మార్చుకుని ఆయన తట్టు తిరిగితే దేవుడు నిన్ను క్షమించి మరలా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. 5వ వచనం, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షరసం పానము చేయవారులారా రోదనము చేయడి, క్రొత్త ద్రాక్ష మీ నోటికి రాకుండా నాశనమాయను. చూడండి, ఎందుకని మత్తులారా మేల్కొని కన్నీరు విడుడి. వారి జీవితాలు మత్తుగా ఉన్నారు. దేవుని విషయంలో ఎంత మాత్రం కూడా చురుకు లేదు. దేవుని విషయంలో దైవాసక్తి వారిలో లేదు, చురుకు లేదు. మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న భక్తి వారి జీవితంలో లేదు. చల్లారిపోయే స్థితిలో వారు ఉన్నారు. అందుకని వారి జీవితంలో ఏముందనంటే అక్కడ చూడండి, వారి చేతుల కష్టాజితం అంతా కూడా అక్కడ తెగులు బారిన పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసినాయి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేశాయి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి. చివరికి దేవుని మందిరానికి కూడా నైవేద్యం రాకుండా నిలిచిపోయింది. ఎందుకంటే పంటలు పండలేదు, అక్కడ కరువు తాండవించింది. 1వ అధ్యాయం 13వ వచనం, ఆఖరి లైన్లో, నైవేద్యమును పానార్పణము మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. మీ దగ్గరే లేదు, ఇంకా మీరు దేవునికి ఏమి ఇస్తారుగా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. 2వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు కరుణావాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన తట్టు మీరు తిరగండి, మీ వస్త్రములను కాక మీ హృదయాలు చింపుకోండి, పశ్చాత్తాప్త హృదయులై, ప్రభువా మా తప్పిదాలు క్షమించుము, ఈ నష్టము ఈ తెగులు అనేది మా పాపమును బట్టే వచ్చింది ప్రభువా, మమ్మల్ని క్షమించు అని మీరు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు పోగొట్టుకున్న పంటను తిరిగి దేవుడు ఇస్తాడని అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. 2వ అధ్యాయము 25వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును, నా జనులు ఇక ఎన్నడును సిగ్గును అందరు. కాబట్టి ప్రియమైన పాపాన్ని బట్టే ఈ తెగుళ్ళు ఇవన్నీ. కాబట్టి దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. 2వ అధ్యాయము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన తట్టు నువ్వు తిరిగితే నువ్వు పోగొట్టుకున్న నష్టాన్ని దేవుడు దీవెనగా చేయగలడు, రెండింతల ఆశీర్వాదం ఇవ్వగలడు. కానీ దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడితే, దేవుని వాక్యం నిర్లక్ష్య పెడితే నీ జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని కూడా నువ్వు సంపాదించుకోలేవు. భక్తులు గొప్ప గొప్ప పాటలు రాశారు. అందులో ఒక పాట మనందరికీ సుపరిచితమైన పాట ఏంటి అంటే, నడిపించు నానావా అనే పాటలో ఏముందంటే, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నానావా. ప్రభు మార్గం విడిచిపెట్టేశాను. నేను ఎవరినే? ప్రపంచ నటనలో ప్రావీణ్యమైన వ్యక్తిని. కానీ నేను ఎలా అయిపోయానంటే ఫలహీనుడు అయిపోయాను నేను. ఎందుకని? ప్రభు మార్గాన్ని విడిచిపెట్టాను, ప్రార్థించడం మానేశాను. ఒకసారి బైబిల్లో దావీదు భక్తుడు కూడా ఏమంటాడంటే, కీర్తన 119వ కీర్తనలో 119వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యంను అనుసరించి నడుచుకొనిచున్నాను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను. నేను త్రోవ విడిచడం వలన ఎన్నో శ్రమల్లో నేను చిక్కున్నాను. మరలా నేను దేవుని తట్టు తిరిగాను. 3వది మనం గమనించినట్లయితే, ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నీ కొరకు ఒక సరైన మార్గం, ఒక తినని మార్గాన్ని దేవుడు ఏర్పరిస్తే ఆ మార్గాన్ని విడిచిపెట్టి నీ సొంత మార్గాలు ఏర్పరచుకొని నువ్వు చెడిపోయావు. అయినా దేవుడు నువ్వు రక్షించబడాలని, నువ్వు మారు మనసు పొంది రక్షించబడాలని, ఆ రాబో గురుతు నుండి తప్పించాలని దేవుడు ఒక రక్షణ ప్రణాళికను దేవుడు ఏర్పరిస్తే నువ్వు అంగీకరించే మనస్సు నీకు లేదు. ఆనాడు చాలామంది జలప్రలయంలో నశించిపోయారు. ఎందుకనంటే వాళ్ళు ఓడలోనికి ప్రవేశించలేకపోవటానికి కారణము
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడాయను. ప్రజలు నోవు కట్టిన ఓడలోనికి రాకపోవడానికి కారణం ఏంటంటే, అది వరకు ఎన్నడూ చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి అనే మాట రాస్తుంది. అంటే నోహు ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు కూడా అది వరకు చూడని సంగతులను దేవుడు చెప్పాడు. ఎందుకంటే ప్రపంచమంతటా నీటి వరదలో మునిగి నశించిపోద్ది అని దేవుడు చెప్పాడు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ సంగతి వాళ్ళు చూడలేదు, వినలేదు. లోకమంతా మునిగిపోవటం ఏంటి, ఇది మేము ఎప్పుడు వినలేదు, చూడలేదు. జలప్రళయం వస్తుందని చెప్తున్నాడు. చూడని సంగతులను గురించి చెప్పినప్పుడు హెచ్చరించాడు. మళ్ళీ హెచ్చరిక దేనికి? ప్రమాదం ఉంటేనే హెచ్చరిక జారీ చేయబడిద్ది. నోహు దేవుని ఆత్మ ద్వారా వారికి ప్రకటించినప్పుడు అవిధేయులైన వారికి వారు లోబడలేదు. ఎందుకంటే చూడని సంగతులను, ఎన్నడూ వినని సంగతులు చెప్తున్నాడు అని వారు ఓడలోకి వెళ్ళలేదు. ఈరోజు పరలోకం నువ్వు చూడలేదు, నరకాన్ని నువ్వు చూడలేదు, చూడని సంగతులు ప్రభు రాకడ వస్తుందని చెబుతుంటే, ఈ చూడని సంగతులను చెబుతుంటే నువ్వు అవిధేయత చూపిస్తే ఒక రోజున తప్పదు దేవుని ఉగ్రత గురికాక. నోహు నమ్మాడు, దేవుని మాటకు లోబడ్డాడు, తన కుటుంబము రక్షించబడింది. ఓడ సిద్ధం చేస్తున్నప్పుడు ప్రజలెవ్వరూ ఓడలోకి రాలేదు, కానీ నోహు కుటుంబం ఓడలోకి వెళ్ళింది. అలాగే అక్కడున్నటువంటి జంతువులు, పక్షులు, తర్వాత పురుగులు కూడా ఓడలోకి వెళ్ళిపోయినాయి. ఆ పరిస్థితి చూచైనా వాళ్ళు గ్రహించుకోవాలిగా, నోహు చెప్పిన మాట నిజమేనేమో, నిజంగా జలప్రలయం రాబోతుందేమో. ఎందుకంటే పక్షులన్నీ వాటికంతట అవి ఓడలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ పురుగులు కూడా నేల మీద పాక్కుంటూ ఓడలోకి వెళ్ళిపోతున్నాయి. పురుగుల్లారా మీ దండంతా ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తే ఆ దండంతా లైన్ కట్టి ఓడలోకి వెళ్తున్నాయి. చీమల దండు కూడా ఓడలోకి వెళ్తున్నాయి. అవన్నీ చూసి కూడా వీళ్ళు మార్పు చెందాలి కదా, గ్రహించుకోవాలిగా. మరేమాత్రం కూడా కళ్ళ ముందు అలాంటి పరిస్థితులు జరిగిన వారు లక్ష్య పెట్టలా. ఈరోజు నరకమును తప్పించుకుని నిమిత్తము, రాబో ఉగ్రతను తప్పించుకుని నిమిత్తము దేవుడు నిన్ను యేసయ్య అనే ఓడలోనికి రమ్మంటున్నాడు. నువ్వు రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది మారు విషయమై బాప్తిసం తీసుకుని నువ్వు రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశాడు. చివరిలో లాస్ట్లో 7వ అధ్యాయం లాస్ట్లో ఆయన చెప్పిన మాట ఏంటో తెలిసినా, అన్ని విషయాలు చెప్పిన ప్రభు ముగింపులు ఏమన్నాడంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, కానీ అది పడిపోలేదు అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో చూస్తాం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉండును. వాన కురిసెలు, వరదలు వచ్చెను, కానీ అది ఏమైంది? అది పడిపోయింది. దాని పాటు గొప్పది అనే మాట రాస్తుంది. అంటే దేవుని మాటలు విని నీ జీవితాన్ని కట్టుకుంటే రాబో ఉగ్రత నుండి రక్షించబడతావు. గ్రహించుకోవాలి. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, నేను ఆకలికి అలమటిస్తున్నాను, నా తండ్రి ఇంట కూలివారికి కడుపు నిండా అన్నం ఉంది, నాకెందుకు, నేను ఆకలికి ఎందుకు అలమటిస్తున్నాను? గ్రహించుకున్నాడు. బుద్ధి వచ్చింది. బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే గ్రహించుకుంటేనే బుద్ధి వచ్చింది. బైబిల్లో మనం చూసే ఇందాక తండ్రి పాపములన్నిటిని చూచి కుమారుడు ఆలోచించుకుని తండ్రి చేస్తున్న పాపాలు చేయకుండా ఆ పాపాల విషయంలో జాగ్రత్తగా ఉండి తాను మట్టుకు తాను నీతిగా బ్రతికితే అతడు రక్షించబడతాడు అని మనం హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో చూసాం. కాబట్టి నీ ముందు ఉన్నటువంటి పరిస్థితులను చూసైనా నువ్వు గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి, మార్పు నొందినటువంటి వ్యక్తిగా బ్రతకాలి, పాపానికి దూరంగా బ్రతకాలి. నీ ఆత్మనే దీపం ఉండగానే ఈ శరీరంతో చేసినటువంటి పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి నీ ఆత్మకు శరీరం కడిగిన కల్మషాన్ని కడుక్కుంటే క్రీస్తు రక్తం ద్వారా నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిని మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు పరిస్థితులు చూచైనా మేము నా ప్రభు ఆలోచించుకొని గ్రహించుకొని నా ప్రభు మనసు మార్చుకొని నీ మాటకు మేము విధేయత చూపినట్లయితే, నీ యొక్క చిత్తాన్ని మేము అంగీకరించి నువ్వు చెప్పినట్టుగా బ్రతికినట్లయితే మా జీవితంలో మేము రక్షించబడతామని, దీవించబడతామని మేము చూస్తున్నాం. ప్రభా, మీరే సహాయం చేయండి. మా జీవితంలో మా ముందున్నటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు
మేము తెలుసుకున్నప్పుడు మార్పు నొందిన హృదయాలు కలిగి పరిస్థితుల ద్వారా నా ప్రభా గమనించి గ్రహించుకొని ప్రభా నా తండ్రి మేము మారినట్లుగా సహాయం చేయండి. ప్రభా నీ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని, రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడి అనేకులు సిద్ధపరిచేవారిగా చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసం సకల దీవులు మీ అందరికీ దేవుడి తోడే నడిపించిన గాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.